అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ప్రముఖ మహామేధావి, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పేరు ప్రఖ్యాతలు కీర్తిగాంచినటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు. మరి ఈయనకున్నటువంటి బిరుదు మీకు ఇందాకే చెప్పా, వైఎస్ఆర్సీపీ పార్టీ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అని చెప్పేసి. సో ఎనీహౌ నాగేశ్వర గారు ఎప్పటి నుంచో ఆయన విశ్లేషకుడుగా వీడియోలు చేస్తున్నప్పటికీ మీరు బాగా గమనించండి. ఆయన ఛానల్కి వెళ్ళి ఆయన ఛానల్లో వ్యూస్ ఎక్కువగా వచ్చేటువంటి వీడియోస్ ఏ అంశాలపైన అనేది ఒకసారి మీరు డైలీ గమనించండి. గమనిస్తే మీకు తెలిసేటువంటి అంశం ఏంటి అంటే, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన మాట్లాడినప్పుడే ఆయన ఛానల్లో వ్యూస్ విపరీతంగా వస్తాయి ఆ వీడియోకి అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించదగ్గ విషయం. సో ఈరోజు మేధావైనటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపైన మాట్లాడి తద్వారా ఆయన ఆదాయాన్ని పొందుతున్నారు తన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేది ప్రధానంగా మీరు అందరూ గమనించదగ్గటువంటి విషయము, మనందరం గుర్తించవలసినటువంటి విషయం మొదటగా. ఇకపోతే ఈరోజు వివరాల్లోకి వెళ్తే ప్రధానంగా ఈయనకంట దాదాపు 20 నుంచి 30 కాల్స్, బెదిరింపు కాల్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి వచ్చాయంట అని చెప్పేసి, లేదా 20-30 బెదిరింపు కాల్స్ వచ్చాయి అని చెప్పేసి ఈయన లోకేష్ గారికి పెట్టడం జరిగిందంట. లోకేష్ గారికి పెడితే రెస్పాన్స్ లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత లోకేష్ గారి టీముకి పంపించడం జరిగింది. పంపిస్తే లోకేష్ గారి టీం నుంచి రెస్పాన్స్ వచ్చింది. ఏ నెంబర్ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి అని చెప్పేసి ఆ నెంబర్కి పోలీసుల చేత ఫోన్ చేయించి ఎవరు ఏందనేది ఎంక్వైరీ చేయించి ఇంకా కాల్ రాస్తారు. ఆల్రెడీ పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి లోకేష్ గారి టీం నుంచి కూడా తిరిగి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి రెస్పాన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఆయన చెప్పినటువంటి మాటలే. అయితే ఈరోజు మీడియా ముఖంగా ఏ అంశాలు మాట్లాడాలి, ఏ అంశాలు మాట్లాడకూడదని మినిమం అంటే ఎలాంటి మాటలు మాట్లాడాలి మీడియా ముఖంగా అని తెలియనటువంటి ఇతను ఒక మాజీ ఎమ్మెల్సీగా పనిచేశాడు. అన్ని రాజకీయ పార్టీలలో రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి అదేవిధంగా ఐఏఎస్లు ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి మేధావి అని చెప్పేసి గతంలోనే చాలామంది ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. మరి ఇటువంటి వ్యక్తి ఈయన పెడితే ఆగమేఘాల మీద అంటే ఈయనున్నంత ఖాళీగా అవతల ఉన్నారో లేదని ఆలోచన చేయకోకుండా ఈయన పెడతానే రెస్పాన్స్ ఇవ్వాలంట. ఈరోజు నారా లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే ట్విట్టర్లోను మెయిల్స్లోను ట్వీట్లు పెడతా ఉంటే పలానా సమస్య ఉంది, పలానా ఉందంటే ఇమీడియట్గా టేకప్ చేసి సహాయాలు చేసినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. విదేశాల్లో అక్రమంగా నిర్బంధించినటువంటి వాళ్ళను, వాళ్ళు అక్కడి నుంచి రాలేనటువంటి వారిని అక్కడ ఉన్నటువంటి భారతదేశ రాయబారి కార్యాలయంలో మాట్లాడి వాళ్ళని స్వదేశానికి రప్పించినటువంటి ఘనత నారా లోకేష్ గారిది. గతంలో ఎన్నో సంఘటనలు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, 2 శాఖలకు మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు తన శాఖలో ప్రక్షాళన చేసుకుంటూనే ఒకవైపు దేశంలో కనీ విని ఎరుగని విధంగా 5.3% మొత్తం పెట్టుబడులు అంటే ఇండియాకు వచ్చినటువంటి మొత్తం పెట్టుబడుల్లో 25.3% కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉంది. నిరంతరం అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతోనూ, నాయకులతోనూ, శ్రేణులతోనూ నియోజకవర్గాల్లో పర్యటనలు చేసుకుంటూ, మాట్లాడుతూ, సమన్వయం చేసుకుంటూ ఇటుగా ప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నటువంటి ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో దాంట్లో భాగంగా పెట్టుబడులు తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇంత బిజీగా ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ లోకేష్ గారి టీం నుంచి మీకు రెస్పాన్స్ ఇచ్చినా సరే మీరు మీడియా ముఖంగా అసలు ఇది చెప్పాల్సినటువంటి అంశమా, చెప్పకూడనటువంటి అంశమా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇకపోతే ఈరోజు నాగేశ్వర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. నేను నాకున్నటువంటి ప్రశ్నలు మీకు మీడియా ముఖంగా అడుగుతూ ఉన్నా. ఈరోజు మీకు వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళే లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళ ఎవరు చేశారనేది మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరే ఎందుకు చేపించకూడదు? మీరే పలానోళ్ళతో కాల్ చేపించి మీరే బెదిరింపు కాల్స్ చేపించుకొని మీరే కంప్లైంట్ ఎందుకు ఇచ్చిండకూడదు? ఇది పాయింట్ నెంబర్ 2 క్వశ్చన్ అండి. 3వది, ఇకపోతే ఈరోజు లోకేష్ గారి టీం నుంచి రెస్పాన్స్ వచ్చినా సరే మీరు ఎందుకు పదే మీడియా ముఖంగా ఈ విషయాన్ని నొక్కి ఒక్కానికి చెప్తున్నారు? ఇకపోతే అయ్యా నాగేశ్వర గారు, మా రాష్ట్రంలో ఒక మాజీ మంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడైనటువంటి వివేకానంద రెడ్డి గారు చనిపోతేనే ఆ కత్తి తీసుకొని వచ్చి
చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రక్తపు మార్కలు పెట్టి పేపర్లో పెద్ద బ్యానర్ ఐటమ్ రాసి తద్వారా రాజకీయ లబ్ధి పొందినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే నిర్మోహమాటంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి వార్తలు రాపించిందండి. అటువంటి రాష్ట్రంలో మీరు అంటే ఎలాంటి సంఘటనలు ఉన్నాయి రాష్ట్రంలో ఈరోజు వ్యక్తిగత కక్షల కారణంగానో వ్యక్తిగత పగల కారణంగానో వ్యక్తిగత దాడులతో ఏ కుటుంబాల మధ్య వైషమ్యాలు జరిగినా ఈరోజు అది కులాల కంట కడుతున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు కులాల కంట కడుతున్నారు, పార్టీల కంట కడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయనకు బెదిరింపు వచ్చినటువంటి కాల్స్ ఇప్పుడు తిరుమల లడ్డు కల్తీ విషయం పైన మాట్లాడితే ఇతనికి బెదిరింపు కాల్స్ రావడం జరిగింది. ఏమి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వాళ్ళే వచ్చి మీరు టీడీపీ వాళ్ళు చేయండి, నారా లోకేష్ గారు కంప్లైంట్ చేయండి చెప్పిండొచ్చు కదా. అంటే మిమ్మల్ని కూడా విచారణ చేస్తే తప్ప నిజ నిర్ధారణ జరగదు. ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగానికి, పోలీస్ డిపార్ట్మెంట్కి విన్నవించుకునేది ఏంటంటే అయ్యా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయంట. మరి ఆ బెదిరింపు కాల్స్ వచ్చినటువంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు ఆయనకు తెలియదంట. కాబట్టి ముందు ఆయనకు నోటీసులు ఇచ్చి ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిలిపించి విచారణ చేపించి అసలు ఈయనకి ఎందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, ఈరోజు ఈ తిరుమల లడ్డు కల్తీ విషయం పైన అన్ని రాజకీయ పార్టీల నేతలు మాట్లాడుతున్నారు, విశ్లేషకులు మాట్లాడుతున్నారు, ప్రధాన మీడియాలో మాట్లాడుతున్నారు, డిజిటల్ మీడియాలో మాట్లాడుతున్నారు. కేవలం ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి మాత్రమే ఎందుకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అనేది ఒకసారి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ప్రభుత్వం అంటే పోలీస్ విభాగం వారు ఒకసారి విచారణ చేపి ఆ వచ్చినటువంటి బెదిరింపు కాల్స్ ఏ పార్టీకి చెందిన వారు బహిర్గతం చేస్తే ఇతని యొక్క ఇంటెన్షన్ ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అన్అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి యొక్క నిజ నిర్ధారణ ద్వారా ఆయన యొక్క వ్యక్తిగతం ఏంటి, ఆయన మానసిక పరిస్థితి ఏంటి, ఎందుకు ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నాడనేది రాష్ట్ర ప్రజలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కావున నేను పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విన్నవించుకుంటా ఉన్నా, ముందు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారిని పిలిపించి విచారణ చేపించి నిజ నిర్ధారణ చేయండి అని చెప్పేసి నేను అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నా. నమస్కారం.